రాయలసీమ మొత్తానికి అది గుండెకాయ లాంటిది. అనే ఈ రోజు గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది మన అందరికి ఎప్పటి నుంచో ఉన్న కళ. 25 సంవత్సరాల నుంచి మనం గుండ్రేవుల అనేది సాధించుకోవాలని ఎన్నో రోజుల నుంచి కళలుగా మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. గుండ్రేవుల అనేది మన కర్నూలు జిల్లాకే కాకుండా రాయలసీమ మొత్తానికి అది గుండెకాయ లాంటిది. అసలు గుండ్రేవులో ఎందుకు మనకు హక్కు ఉందా? టీబీ డ్యామ్ నుంచి 130 టీఎంసీల నీళ్ళన అక్కడ స్టోరేజ్ కెపాసిటీ. అక్కడ నుంచి కిందికి వదిలితే గనక సుంకేసుల బ్యారేజ్ 1.2 టీఎంసీలే దాని నిల్వ. వాస్తవంగా అది నిల్వ చేసుకునే ప్లేస్ కూడా కాదు, అది కేవలం కేసీ కెనాల్ కు డైవర్షన్ భాగమే. తుంగభద్ర డ్యామ్ ఒక ట్యాంక్ అనుకుందాము. ట్యాంక్ నుంచి కిందికి వదిలితే చెంబు లాంటి సుంకేసులా మనకు ఎట్లా నీళ్ళు ఆపుతుంది, మన అందరికి రైతులకు నీళ్ళు ఎట్లిస్తుంది? 2019లో ఇదే ఊర్లో అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, ఫిబ్రవరిలో 2019లో వచ్చి వారు ఇక్కడ గుండ్రేవుల వేదవతి కడితేనే మేము చేస్తామంటే వాళ్ళు వచ్చి జీవో 158 రిలీజ్ చేసి 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి శంకుస్థాపన చేసి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారు పాదయాత్రలో కూడా గుండ్రేవుల కడతామని మాట ఇచ్చినారు. బీజేపీ కూడా ఏం చెప్పింది, రాయలసీమ డిక్లరేషన్ లో గుండ్రేవుల ఇస్తామని చెప్పింది. ఈ లెక్కన చూసుకుంటే ఏ పార్టీ కూడా గుండ్రేవులకు వ్యతిరేకం కాదు. 2 సార్లు జీవోలు వచ్చినాయి. ఒకసారి ఆర్వి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 2,500 దీనికి ప్రాజెక్టు చేస్తే, మరి 4,500 కోట్లు అనేది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ శంకుస్థాపన చేస్తే, మరి 2009లో కేంద్రం ఇచ్చిన రిపోర్టు గానీ 2013లో జీవో 100 గానీ ప్రభుత్వాలు దీని గురించి జీవోలు ఇచ్చినప్పుడు పార్టీలన్నీ చేసినప్పుడు మరి మనకి ఎందుకు ఇంతవరకు గుండ్రేవులు రాలా?